నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సులో రైతులు తమ సమస్యలు చెప్పి అప్లికేషన్ ఇవ్వడానికి వస్తే అధికారులు అప్లికేషన్ తీసుకోవడం లేదు. 2014 కంటే ముందు కొనుగోలు చేసిన భూమి మాత్రమే అప్లికేషన్ తీసుకుంటాం, తర్వాత కొనుగోలు చేసిన భూమి ఉంటే అధికారులు తిరస్కరిస్తున్నారు. 50 సంవత్సరాలకెళ్లి కాస్తూ ఉన్నా గానీ ఈ సమస్య కోర్టుకెళ్లి తీర్చుకోండని అధికారులు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే నెంబర్లో 406/45/1 మా తాతగారు 406/45లో మా తాత పేరు ఉన్న భూమి 4 ఎకరాల 3 గుంటలు. 4 ఎకరాల 3 గుంటల్లో ఆనాడు మా తాతగారి పేరు మీద భూమి అట్లా ఆరువార్లో ఉన్నది, పాత ఆరువార్ల బండ్లో ఉన్నది. కానీ మా తర్వాత మా నాన్న మా బాబాయ్ మా నాన్న ఏం చేసారు, 1 ఎకరా 15 గుంటలు మా నాన్న మాకు చేసిండు, 1 ఎకరా 14 గుంటలు మా నాయన చేసుకుండు, 1 ఎకరా 14 గుంటలు మా బాబాయ్కి చేసిండు. అయితే 1 ఎకరా 14 గుంటలు మా బాబాయ్కి ఉన్నది అట్లనే ఉంది, 1 ఎకరా 14 గుంటలు మా నాయనకు ఉన్నది. మేము విరాసాలు చేసుకున్నాం, మా నాయనమ్మ పేర ఉన్నాం. 1 ఎకరా 15 గుంటలు మా పేర విరాసాలు చేయంటే ఈరోజు అధికారులు ఏం మాట్లాడుతారంటే, బాబు ఈ భూమి లేదు ఆల్రెడీ ఎక్కింది అంటారు. ఎవరికి ఎక్కింది ఏ కథ అంటే అధికారులు ఏం చెప్పట్లేదు. అదొకటి ప్రాబ్లం ఉంది. మేము ఆ రోజు మా నాన్నగారు ఏదో తెలుసో తెలియకనో ఈ భూములు కొన్నారు, గవిరాని భూములు కొన్నదాన్ని ఇప్పుడు అంటారు. అప్పుడు తెలియదు మా వాళ్ళకి ఏ విషయం తెలియదు వాళ్ళు. అయితే ఈ భూమి చేయడానికి మేము పోతే ఈరోజు అధికారులు ఏం మాట్లాడుతారు, 2014 కన్నా ముందు ఉన్న భూమి అయితేనే చేస్తాం, అట్లా రాసుకుంటే ఏదైనా ఉంటే తీసుకురాలి అంటారు. నాకు అప్పుడు తెలియదు, మా నాయన లేడు, మా నాయన 2014లో మా నాయన చనిపోయాడు. మా నాయన చనిపోయిన తర్వాత ఇట్లాంటి భూమి మా నాయన ఉన్నాడు కదా, మరి మాకు ఇప్పుడు ఆనవాది ఏం లేదని అదే పెద్ద పక్షాల్లో మేము వాళ్ళతో విరాసత్తు నోటరీ కొట్టించుకున్నాము. 2022లో నోటరీ కొట్టించుకున్నాం. ఇప్పుడు అడిగితే ఏమంటారు, అప్పటి తీసుకురండి కానీ ఇప్పుడు చేయమంటారు. మరి ప్రభుత్వాలు మాకు చేయాలి కదా, పేదలకు అన్యాయం చేయాలి కదా, న్యాయం చేయాలి కదా, అన్యాయం చేస్తుంది. అందుకు మీరు అందరూ దయ ఉంచి ప్రభుత్వాలందరికీ కోరుతున్నాం, రేవంత్ రెడ్డి సార్ కూడా కోరుతున్నాం ప్రభుత్వాలను అందరికీ మాకు పేదలకు న్యాయం చేయమని. ఎవరైతే కాస్తు మీద ఉండరో వాళ్ళకే పేరు చేయమను, మేము కాస్తు మీద లేకపోతే మాకు పేరు చేయొద్దని చెప్తున్నాం. ఇది దయచేసి మీరు కూడా అందరికీ మీడియా ప్రతినిధులు కూడా తెలియజేస్తున్నాం. ఎవరైతే మోగా మీద ఉండరో, ఎవరైతే కాస్తు మీద ఉండరో వాళ్ళు అధికారులు వచ్చి చూసే మా పేరు ఏమని కోరుతున్నాం. పోల్కంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని 406 సర్వే నెంబరు మా పోల్కంపల్లి గ్రామంలో చాలా పెద్ద సర్వే నెంబర్. అది ఇంచుమించు దాదాపుగా 450 ఎకరాల చిల్లర ఉంటుంది. దాంట్లో అందులో ఉన్న రైతుల భూములు తాతల కాలం నుంచి వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. తాతల పేర్లు ఉన్నాయి కానీ వాళ్ళ తనుల పేరు రాలేదు, ఆ తర్వాత వాళ్ళ మనవళ్ళ పేర్లు కూడా రాలేదు. దాని కొరకు అప్లికేషన్ పెడితే కొంతమంది అందులో ఉన్నాయంటారు, కొంతమంది లేనంటారు. ఇంకొకటి ఇలాంటి పరిస్థితి ఈ పెద్ద సర్వే నెంబర్లో ఒకటే చాలా పెద్ద సర్వే నెంబర్ ఇది. ఈ సర్వే నెంబర్ను కొంచెం ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకుపోయి దాన్ని కూర్చోబెట్టి వీళ్ళందరూ పిలిపించి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. అదే కాకుండా మా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కొన్ని పొలాలు ఇంతకుముందు కొన్ని 20 ఏళ్ళ కింద 10 ఏళ్ళ కింద కొనుక్కున్న పొలాలు కూడా ఇంకా వాళ్ళ పేర్ల మీద ఉన్నాయి. కాబట్టి ఇప్పటికీ వాళ్ళకే రైతు బంధు పడుతుంది, వీళ్ళకు కొనుక్కున్న వాళ్ళకి ఎవరికి రైతు బంధు పడట్లేదు. ఆ ఉద్దేశంతో వీళ్ళు అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ కాలేదనే ఉద్దేశంతో ఇక్కడ తీసుకోవడం లేదు. అంతేకాకుండా మా గ్రామ పంచాయతీలోని ఇంతవరకు మా ఊరికి సబ్సిడీ కాలేదు. ఇప్పటివరకు పోల్కంపల్లి గ్రామ పంచాయతీలో 30% కూడా కాలేదు. ఆ రైతు బంధు కూడా ఒకసారేమో పడ్డట్టు ఉంది, మిగతా ఇంతవరకు 3 సార్లు పడేది ఇప్పటికి కూడా రాలేదు. రుణమాఫీ కాలేదు, ప్లస్ ఇంకొకటి రైతు బీమా కూడా రావట్లేదు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటివి కూడా ఏం రావలేదు. ఇవన్నీ ఇలాంటి పథకాలు గవర్నమెంట్కి వ్యతిరేకంగా వీళ్ళు ఇవ్వడం లేదు కాబట్టి, వీళ్ళకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి భూభారతం చట్టం పెట్టి ఆ టాపిక్ డైవర్ట్ చేయడం తప్ప ఇక్కడ పని ఏం లేదనేది మా ఉద్దేశం. భూభారత్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో పెట్టినటువంటి భూభారతి గత కొన్ని సంవత్సరాల సంధి పేదవారికి, ఎవరైతే పేదవారు ఉన్నారో వారికే పట్టాలి అన్నటువంటి పరిస్థితి. ధనవంతుల చేతుల్లో భూములు ఉన్నవి, మన పేదవారి రైతుల చేతుల్లో భూములు లేవు. అలాంటి భూమిని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఈ ధరని తీసి బంగాళాఖాతం వేసి భూభారత్ అనే చట్టాన్ని తెచ్చి భూమిని నమ్ముకొని బతుకుతున్నటువంటి పేదలకు ఒక భరోసానిచ్చి వాళ్ళ పట్టున్న రైతు భరోసా డబ్బులు మీ పేదవారికి వేస్తని చెప్పినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని చెప్పి ఈరోజు మళ్ళా యథావిధిగా మన గత ప్రభుత్వం కేసీఆర్ ఏ విధంగా అయితే అనుసరించిండో అదే ఇప్పుడు అదే పోకడి ఇది కూడా ఉంది. ఈరోజు మేము మా ఊర్లో వందలాది మందిగా వచ్చిర్రు,
వచ్చి అప్లికేషన్ ఇస్తే ఆ 100 మందిలో ఏ ఒక్క 10 మంది 100కు 10 మందికి కూడా సరిగా దరఖాస్తులు తీసుకోవడం లేదు. సక్సెస్ అయినవి ఒక ఊరుకు 4, 5, 10 తప్ప చాలా మటుకు అన్ని ఫెయిల్యూరే ఉన్నాయని చెప్తున్నారు. ఇవి తీసుకోము, ఎందుకంటే 2014 కంట తీసుకుంటారంటే ఇవ్వడం లేదు అధికారులు. మాకు పై అధికారులు మాకు చెప్పలేదు, మేము ఇవాళ ఇలాంటివి చేయం, అది చెప్పినే చేస్తామంటున్నారు. విరాసత్ భూములు వస్తే వాళ్ళు వాటికి రాని మండలానికి ఇలా చేయమని చెప్పి తోలియడం జరుగుతుంది. ఇది ఎంతవరకు సమంజసం? మేము ఈ ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు ఈ రైతులంతా కష్టాల పడి మేము భూమి మీద ఆకుపై ఉన్నాము, డబ్బులు ఎవరికో పోతున్నాయి, మాకు వడాలనే ఉద్దేశంతో మేము ప్రభుత్వానికి ఓట్లేసి మాకు మేలన్న జరుగుతారనే ఉద్దేశంతో మేము ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం కూడా పాలకులకు ధనవంతులకే కాపు కాసేగా కొమ్ము కాసేగా విధంగా ఉంది. దీన్ని దయచేసి మా రైతాంగాన్ని మా పేద ప్రజలను ఆలోచించి దీని చేర్పులు మార్పులు చేసి ఎవరైతే కాస్తు పైన ఉన్నారో ఆ కాస్తు ప్రకారంగా మా పేదవారికి న్యాయం చేయాలని మీ ఎమ్మెల్యేలని ఈ మంత్రులని కానీ ముఖ్యమంత్రి కానీ ఇవి చేయకపోతే రాబోయే కాలంలో తిరుగుబాటు తప్పదు ఎప్పుడే. కానీ రైతులు ఏకమైతే కూలీలు ఏకమై ఓ రోజు ఎమ్మెల్యేలను కానీ అధికారులని ఊర్లకు రాకుండా ఈ వచ్చే సమయం కూడా ఆసన్నమైతే, ఎందుకంటే ఆకలి ఉన్నవాడు తిరుగుబాటు తప్పదు. ఎందుకంటే ఆ తిరుగుబాటు కాకముందే మీరు దయచేసి మా రైతాంగం మీద దయ ఉంచి దాన్ని సరిగా సరిదిద్ది మీరు ఊరికో అధికారిని పెట్టి ఎవరి తప్పుడు ఒప్పులని ఆ అధికారితో ఎంక్వైరీ చేసి న్యాయంగానే చేయండి. మేము వారి పొలం గుంజుకొని మాకు ఏమంటలేము. మేము ఎవరైతే కాసు పైన ఉన్నామో ఆ ప్రకారంగా ఇంతకుముందు గత ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి, అంతకుముందు చంద్రబాబు, రామారావు, అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కాసు ప్రకారంగా చేసినాయి. ఎప్పుడైతే ఈయన మన టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ వచ్చిన అప్పటి నుంచే ఈ రైతులకు ఈ పేదవారికి చాలా ఇబ్బంది అవుతుంది. అదే పోకటి ఈ ప్రభుత్వం కూడా ఈయన కూడా అదే నడుస్తున్నాడు. కాబట్టి ఇలాంటిది మార్పేసి గత ప్రభుత్వాలు ఎలాగ చేసిన వచ్చే ఆ రకంగా చేయాలని నేను కోరుకుంటూ ఈ మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు చేస్తూ, అదే పోలకంపల్లి ఈరోజు ముఖ్యమంత్రికి 7 కిలోమీటర్లు ఉన్నటువంటి గ్రామం ఇది. ఈ గ్రామమే ఇంత నిరసన తెలియజేస్తుందంటే రాష్ట్రం అంతా ఎలాగుందో ఒకసారి మీరందరూ ఆలోచించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు.